ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్ పర్వదినమని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చెన్నారుపేట తిమ్మరాయనపడు గ్రామం పునీత్ రామప్ప బోధనపీఠం చర్చిలో క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడారు. క్రిస్టియన్ మైనారిటీలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచ శాంతికే యేసు ప్రభు బోధనలు చేశారని, ప్రజలు శాంతియుత మార్గంలో పయనించాలని తెలిపారు. అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి క్రిస్మస్ కి కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే గారు మన సభని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మన గ్రామంలో ఉన్న పెద్ద వ్యక్తి గౌరవనీయులు బెల్లంకొండ ఫ్రాన్సిస్రావు గారు కూడా సమాజాన్ని వారు రెడీ చేస్తున్నారు. వారు కూడా ఎన్నో మన గ్రామ చరిత్రలు ఎన్నో విషయాలు ఇక్కడ పూర్వీకులు ఏ విధంగా వచ్చి స్థిరపడి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారో దాని యొక్క చరిత్ర అంతా కూడా వారే స్వయంగా రాసి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా వందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ప్రత్యేక వందనాలు. ఈ యొక్క శ్రావణ కమిటీ సభ్యులందరూ కూడా వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. ఉపయోగంపై జరుగుతున్నది. అందరి తరఫున గ్రామస్తుల తరఫున ఈ అవకాశాలు మాకు కల్పిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు గుండెగా వరకు మొత్తం మేము కోరుకున్న విధంగా వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 7 మీటర్ల రోడ్ని ఏదైతే 3 రోడ్లు మంజూరు ఇచ్చాం. ఈసారి మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెండోసారి శాసనం తర్వాత మొదటిగా ఏదైతే మనదే గ్రామంలో డ్రైన్ టు డ్రైన్ సీసీ రోడ్ ఉండాలి. ఇట్ల నుంచి రోడ్డు రాగానే మట్టి ఆడకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పే ఆ లక్ష్యంతో ఈ గ్రామానికి నాకు 1985 నుండి ఈరోజు మన గ్రామంలో ఉండబడే ప్రజలతో పాటు మన నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో సకల సంపదలతో ఆరోగ్యాలతో నిండు ఆయుష్ ఇచ్చే విధంగా వారికి ఆశీస్సు అందించాలని చెప్పి గ్రామం తరఫున శాసనసభ్యుడిగా గ్రామస్తులకి నియోజకవర్గ ప్రజలకి సుఖశాంతులు కల్పించాలని చెప్పి ప్రభువును మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను. తప్పకుండా వచ్చే రోజుల్లో మన యొక్క ప్రజలందరికీ కూడా మంచి వర్షాలు అందించారు. వచ్చే కాలం కూడా వర్షాలు అందించి మంచి పంటలు పండించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఎప్పటికీ ఎల్లవేళలా ఈ విధంగా పండుగ చేసుకునే అవకాశం ఏదైతే చేసుకునే సందర్భంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ విధంగానే సంవత్సరాల కొద్దీ మన యొక్క అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే అవకాశం ఇవ్వాలని చెప్పి యేసు ప్రభువుని చివరగా ప్రార్థిస్తూ